హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకోపోయే రెసిపీ పెరుగు చారు. ఇది ట్రెడిషనల్ వంటకమే, రకరకాలుగా చేస్తారు. మేము ఎలా చేస్తాం అనేది ఇవాళ మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే చాలా ఇష్టమైన వంటకం ఇది. అన్నంలోకి, పూరి, చపాతీ వీటిలో కూడా బాగుంటుంది. అలాగే కట్టె పొంగల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చెప్పండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? దీనికోసం ముందుగా 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా చీలికలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిరపకాయలని ఇలా పొడవుగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. 1 లీటర్ పెరుగుని, గడ్డ పెరుగుని ఇలా చిలుక్కోండి. వాటర్ వేసుకోకుండా చిలుక్కోండి గట్టిగా. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. అలాగే 2 ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పోపుని దోరగా వేపుకోండి. పోపు వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, అలాగే పచ్చిమిర్చి ముక్కలు వీటిని వేసి వేపుకోవాలి. ఇవి పూర్తిగా వేగాల్సిన అవసరం లేదండి, 50% వేగితే సరిపోతుంది. బాగా మెత్తగా వేగాల్సిన పని లేదు. తినేటప్పుడు క్రంచీగా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అలాగే సరిపడినంత ఉప్పు, ఎవరి టేస్ట్ని అనుసరించి వాళ్ళు ఉప్పు, కారం వేసుకోండి. ముందు మనం పసుపు, ఉప్పు వేసి వీటిని కొద్దిగా వేపుకుందాం. కొద్దిగా కలర్ మారితే సరిపోతుందండి. వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాం. కూరల కారం అండి ఇది. ఈ కారం వేసుకుందాం. ఈ కారం బాగుంటుంది. ఇందులో వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఎక్కువ వేగాల్సిన పని లేదు. కారం వేసిన తర్వాత సరిపోతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని పక్కన చల్లార్చుకుందాం. చల్లారిన ఈ మిశ్రమాన్ని మనం ముందుగా చిలికి పక్కన పెట్టుకున్న పెరుగులో వేసి మిక్స్ చేసుకుందాం. అంతే, ఇది మిక్స్ చేసుకుంటే చాలండి. ఉప్పు, కారం సరి చూసుకోండి, మీరు తర్వాత అయినా కలుపుకోవచ్చు. చాలకపోతే మళ్ళీ కూడా కలుపుకోవచ్చు. సో ఇలా బాగా మిక్స్ చేసుకోండి. చాలా కమ్మగా ఉంటుంది. రెడీ అయిపోయిందండి మన పెరుగు చారు. కమ్మగా ఉండే పెరుగు చారు రెడీ అయిపోయిందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది. పూరి కానీ చపాతీలో కూడా బాగుంటుంది. అలాగే కట్టె పొంగల్లో కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఫ్రెండ్స్. తప్పకుండా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.